ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రియమైన సహోదరీ సహోదరులందరికీ నా వందనాలు. మన చుట్టూ జరుగుతున్న రాజకీయాలలో ఉన్న కొన్ని అనైతిక కార్యకలాపాలు మరియు యేసుక్రీస్తును విశ్వసించే మనం అలాంటి అంశాలను గుర్తించి సరైన నాయకులను ఎన్నుకోవడంలో ఎంత అప్రమత్తంగా ఉండాలి అన్న అంశం గురించి ఈరోజు మనం ఈ చిన్న సందేశం ద్వారా తెలుసుకుందాం. మనమందరం మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటాము. కాని కొన్నిసార్లు రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత లాభాల కోసం లేదా అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం నీతిలేని పనులు చేస్తూ ఉంటారు. ఇది మనందరినీ కలవరపరుస్తుంది. ఈ సమయంలో దేవుని వాక్యం మనకు వెలుగునిస్తుంది. సామెతలు గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడినట్లు, నీతిమంతులు అధికారములోనికి వచ్చినప్పుడు ప్రజలు సంతోషింతురు, భక్తిహీనుడు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్చుదురు. అంటే సరైన వ్యక్తులు పాలించినప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి మనం ఎన్నుకునే నాయకులు నీతిమంతులుగా ఉండటం చాలా ముఖ్యం. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 మరియు 16 వచనాలలో యేసు ప్రభువు ఇలా అన్నారు: అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడి. వారు గొట్టెతోలు వేసుకొని మీ యొద్దకు వత్తురుగాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొనెదరు. దీని అర్థం ఏమిటంటే, నాయకుల మాటలను మాత్రమే కాకుండా వారి చేతలను కూడా మనం గమనించాలి. వారి ప్రవర్తన, వారి విధానాలు ప్రజలకు నిజంగా మేలు చేసేవా లేదా కేవలం వారి స్వార్థాన్ని నెరవేర్చేవా అని మనం విశ్లేషించాలి. నేను ఒకసారి ఒక గ్రామంలో చూశాను. ఎన్నికల ముందు ఒక నాయకుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. రోడ్లు వేయిస్తాను, బడులు కట్టిస్తాను, అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాను అని. ప్రజలందరూ ఆయన మాటలు నమ్మారు. కాని ఎన్నికల తరువాత ఆయన తన వాగ్దానాలన్నీ మరచిపోయాడు. ఆ గ్రామం ఇంకా అభివృద్ధికి నోచుకోలేదు. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఎందుకు జరిగింది? ఎందుకంటే ప్రజలు కేవలం మాటలను మాత్రమే చూశారు. ఆ నాయకుడి యొక్క నిజమైన చిత్తశుద్ధిని, అతని గత చరిత్రను పరిశీలించలేదు. ప్రియమైన విశ్వాసులారా, మనం అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల సమయంలో వచ్చే ఆకర్షణీయమైన వాగ్దానాలకు మోసపోవద్దు. నాయకుల యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? వారు గతంలో ఏమి చేశారు? వారి మాటలు మరియు చేతలు ఒకేలా ఉన్నాయా? వారు నిజంగా ప్రజల గురించి ఆలోచిస్తున్నారా? లేక కేవలం అధికారం కోసమే పాకులాడుతున్నారా? ఈ ప్రశ్నలను మనము తప్పకుండా వేసుకోవాలి. మన విశ్వాసం మనలను సరైన నిర్ణయాలు తీసుకోవడానికి నడిపించాలి. మనం ప్రార్థన చెయ్యాలి, వివేకం కోసం దేవుని అడగాలి. నీతిమంతులైన, నిజాయితీపరులైన మరియు ప్రజల క్షేమం కోరే నాయకులను ఎన్నుకోవడానికి మనం మన వంతు ప్రయత్నం చేయాలి. దేవుడు ఈ చిన్న సందేశాన్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. మహాపరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమగల దేవా, ఈ సందేశము వింటున్న మా అందరినీ నీ జ్ఞానముతో నింపుము. రాజకీయాలలో ఉన్న మోసపూరితమైన కార్యకలాపాలను గుర్తించడానికి మాకు వివేకాన్ని దయచేయుము. నీతిమంతులైన ప్రజల కొరకు నిలబడే నాయకులను ఎన్నుకునేలా మా హృదయాలను నడిపించుము. మా రాష్ట్రమును, మా ప్రజలను నీ దీవెనలతో నింపుము తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక.